ఓం శాంతి 13/9/2025 మధురమైన పిల్లలు, అన్నింటికన్నా ముందుగా ఇదే ఆలోచన చేయండి. ఆత్మనైన నాపై ఏదైతే తుప్పు చేరిందో అది ఎలా తొలగుతుంది? సూదిపై ఎప్పటివరకైతే తుప్పు ఉంటుందో అప్పటి వరకు అయస్కాంతం దానిని ఆకర్షించలేదు. ప్రశ్న: పురుషోత్తమ సంగం యుగంలో మీరు పురుషోత్తములుగా అయ్యేందుకు ఏ పురుషార్థం చేయాలి? జవాబు: కర్మాతీతంగా ఏ పురుషార్థం చేయాలి. ఏ కర్మ సంబంధీకుల వైపుకు బుద్ధి వెళ్లకూడదు, అనగా కర్మబంధనాలు తమ వైపుకు ఆకర్షించకూడదు. మొత్తం కనెక్షన్ అంతా ఒక్క తండ్రితోనే ఉండాలి. ఎవరితోనూ మనసు జోడించబడి ఉండకూడదు. ఈ విధమైన పురుషార్థం చేయండి. పరచింతన విషయాలను మాట్లాడుకోవటంలో మీ సమయాన్ని పోగొట్టుకోకండి. స్మృతిలో ఉండే అభ్యాసం చేయండి. పాట: మేల్కోండి ప్రేయసులారా, మేల్కోండి. ఓం శాంతి. ఆత్మిక పిల్లలు అనగా ఆత్మలు శరీరం ద్వారా పాటను విన్నారా? ఎందుకంటే తండ్రి ఇప్పుడు పిల్లలను ఆత్మాభిమానులుగా తయారు చేస్తున్నారు. మీకు ఆత్మజ్ఞానం కూడా లభిస్తుంది. ఆత్మను గురించిన యథార్థమైన జ్ఞానమున్న మనుషులు ప్రపంచంలో ఒక్కరు కూడా లేరు. కావున వారికి పరమాత్మ జ్ఞానం ఎలా ఉంటుంది? ఈ విషయాలను తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. అర్థం చేయించడం అనేది శరీరం ద్వారానే అర్థం చేయిస్తారు. శరీరం లేకుండానైతే ఆత్మేమీ చేయలేదు. నేను ఎక్కడి నివాసిని, నేను ఎవరి సంతానాన్ని అన్నది ఆత్మకు తెలుసు. ఇప్పుడు మీకు యథార్థ రీతిలో తెలుసు. నటులందరూ పాత్రధారులే. భిన్న భిన్న ధర్మాల ఆత్మలు ఎప్పుడొస్తారు, ఇది కూడా మీ బుద్ధిలో ఉంది. తండ్రి విస్తారంగా అర్థం చేయించరు, హోల్సేల్గా అర్థం చేయిస్తారు. హోల్సేల్ అనగా ఒక్క క్షణంలో వారు ఏ విధంగా అర్థం చేయిస్తారంటే, దాని ద్వారా సత్యుగ ఆది నుండి మొదలుకుని అంతిమం వరకు మన పాత్ర ఎలా రచింపబడి ఉంది అనేది తెలుస్తుంది. తండ్రి ఎవరు మరియు డ్రామాలో వారి పాత్ర ఏమిటి అనేది ఇప్పుడు మీకు తెలుసు. ఉన్నతోన్నతమైన వారు తండ్రేనని, వారే సర్వుల సద్గతిదాత, దుఃఖహర్త, సుఖకర్త అని మీకు తెలుసు. శివ జయంతి ప్రసిద్ధమైనది. శివ జయంతి అన్నింటికన్నా ఉన్నతమైనది అని తప్పకుండా అంటారు. విశేషంగా భారత్లోనే జయంతిని జరుపుకుంటారు. ఎవరెవరి రాజ్యంలో ఏ ఏ ఉన్నతమైన వ్యక్తుల యొక్క గత చరిత్ర బాగుంటుందో వారివి స్టాంపులు కూడా తయారు చేస్తారు. ఇప్పుడు శివ జయంతిని కూడా జరుపుకుంటారు. అందరికన్నా ఉన్నతమైన జయంతి ఎవరిదైనట్లు అన్నది అర్థం చేయించాలి. మరి ఎవరి స్టాంప్ తయారు చేయించాలి? సాధు సన్యాసులవి మరియు సిక్కులవి, ముసల్మాన్లవి, ఆంగ్లేయులవి, లేక మంచి తత్వవేత్తలెవరైనా ఉంటే వారివి స్టాంపులు తయారు చేస్తూ ఉంటారు. రాణా ప్రతాప్ మొదలైన వారివి కూడా స్టాంపులు తయారు చేస్తారు. ఇప్పుడు వాస్తవానికి సర్వుల సద్గతిదాత అయిన ఆ తండ్రి స్టాంపును తయారు చేయాలి. ఈ సమయంలో తండ్రి రాకపోతే సద్గతి ఎలా జరుగుతుంది? ఎందుకంటే అందరూ రౌరవ నరకంలో మునకలు వేస్తూ ఉన్నారు. అందరికన్నా ఉన్నతోన్నతమైన వారు శివబాబా. వారే పతిత పావనుడు. శివునివి మందిరాలు కూడా చాలా ఎత్తైన స్థానాల్లో నిర్మిస్తారు. ఎందుకంటే వారు ఉన్నతోన్నతమైన వారు కదా. తండ్రే వచ్చి భారత్ను స్వర్గానికి అధిపతిగా తయారు చేస్తారు. వారెప్పుడైతే వస్తారో అప్పుడు సద్గతి చేస్తారు. కావున ఆ తండ్రి స్మృతే ఉండాలి. స్టాంపు కూడా శివబాబాది ఎలా తయారు చేయాలి? భక్తి మార్గంలోనైతే శివలింగాన్ని తయారు చేస్తారు. వారే ఉన్నతోన్నతమైన ఆత్మ. ఉన్నతోన్నతమైన మందిరము అని కూడా శివుని మందిరాన్నే భావిస్తారు.
సోమనాథ్ ఆలయం శివుని మందిరం కదా. భారతవాసులు తమో ప్రధానమైపోయిన కారణంగా వారికి తాము పూజిస్తున్న ఆ శివుడు ఎవరు అనేది కూడా తెలీదు. వారి కర్తవ్యమేమిటి అనేది తెలీదు. రాణా ప్రతాప్ కూడా యుద్ధం చేశారు. అది హింస అయినట్లు. ఈ సమయంలోనైతే అందరూ డబల్ హింసకులుగా ఉన్నారు. వికారాల్లోకి వెళ్లడం, కామఖడ్గాన్ని ఉపయోగించడం, ఇది కూడా హింసే కదా. డబల్ అహింసకులైతే ఈ లక్ష్మీనారాయణలే. మనుషులకెప్పుడైతే పూర్తి జ్ఞానం కలుగుతుందో అప్పుడు అర్ధసహితంగా స్టాంపు వెలువడుతుంది. సత్యుగంలో ఈ లక్ష్మీనారాయణల స్టాంపులే వెలువడతాయి. శివబాబా గురించిన జ్ఞానమైతే అక్కడ ఉండదు. కావున తప్పకుండా ఉన్నతోన్నతులైన లక్ష్మీనారాయణలవే స్టాంపులు వెలువడుతూ ఉండొచ్చు. ఇప్పుడు కూడా భారత్కు ఆ స్టాంపు ఉండాలి. ఉన్నతోన్నతమైన వారు త్రిమూర్తి శివుడు, వారి స్టాంప్ అవినాశిగా ఉండాలి. ఎందుకంటే వారు భారత్కు అవినాశి రాజ్యసింహాసనాన్నిస్తారు. పరంపిత పరమాత్మే భారత్ను స్వర్గంగా తయారు చేస్తారు. బాబా మనల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తారు అన్న విషయాన్ని మర్చిపోయేవారు మీలో కూడా చాలామంది ఉన్నారు. మాయ అది మరిపింపజేస్తుంది. తండ్రి గురించి తెలియని కారణంగా భారతవాసులు ఎన్ని పొరపాట్లు చేస్తూ వచ్చారు. శివబాబా ఏం చేస్తారు అనేది ఎవరికీ తెలియదు. శివజయంతి అర్థాన్ని కూడా వారు అర్థం చేసుకోరు. ఈ జ్ఞానం తండ్రి వద్ద తప్ప ఇంకెవ్వరి వద్ద లేదు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరు ఇతరులపై కూడా దయ చూపించండి, మీపై కూడా మీకు మీరే దయ చూపించుకోండి. టీచర్ చదివిస్తారు, ఇది కూడా దయ చూపించటమే కదా. నేను టీచర్ను, మిమ్మల్ని చదివిస్తాను అని వారు అంటారు కూడా. వాస్తవానికి దీనికి పాఠశాల అన్న పేరు కూడా సరైంది కాదు. ఎందుకంటే ఇది చాలా పెద్ద విశ్వవిద్యాలయం. మిగిలినవన్నీ అసత్యమైన పేర్లే. ఆ కాలేజ్లో మొత్తం విశ్వమంతటి కొరకు ఉన్న కాలేజీలైతే కావు. కావున విశ్వవిద్యాలయం ఉంది అంటే అది ఒక్క తండ్రిదే. అది మొత్తం విశ్వమంతటి సద్గతిని చేస్తుంది. వాస్తవానికి విశ్వవిద్యాలయం ఇదొక్కటే. దీని ద్వారానే అందరూ ముక్తి జీవన్ముక్తులలోకి వెళ్తారు, అనగా శాంతిని మరియు సుఖాన్ని పొందుతారు. విశ్వం అంటే ఇదే కదా. కావున బాబా అంటారు, మీరు భయపడకండి. ఇది అర్థం చేయించాల్సిన విషయం. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ఎమర్జెన్సీ సమయంలో ఎవరూ ఎవరి మాటను వినరు కూడా. ప్రజలపై ప్రజల రాజ్యం నడుస్తుంది. ఇతర ఏ ధర్మాల్లోనూ ప్రారంభం నుండి రాజ్యం నడవదు. వారు కేవలం ధర్మాన్ని స్థాపన చేయడానికి వస్తారు. తర్వాత ఎప్పుడైతే వారి సంఖ్య లక్షలకు చేరుకుంటుందో అప్పుడు రాజ్యం చేయగలుగుతారు. ఇక్కడైతే తండ్రి రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు, మొత్తం విశ్వం కొరకు స్థాపన చేస్తున్నారు. ఇది కూడా అర్థం చేయించాల్సిన విషయము. దైవీ రాజధానిని ఈ పురుషోత్తమ సంగమయుగంలో స్థాపన చేస్తున్నారు. బాబా అర్థం చేయించారు. శ్రీకృష్ణుడు, శ్రీనారాయణుడు, శ్రీరాముడు మొదలైన వారి నల్లని చిత్రాలను మీరు మీ చేతుల్లోకి తీసుకుని శ్రీకృష్ణుణ్ణి శ్యామసుందరుడు అని ఎందుకంటారో అప్పుడు అర్థం చేయించండి. ఒకప్పుడు సుందరంగా ఉండేవారు, మరి తర్వాత శ్యామముగా ఎలా అవుతారు? భారతే ఒకప్పుడు స్వర్గంగా ఉండేది, ఇప్పుడు నరకంగా ఉంది. నరకమనగా నలుపు, స్వర్గమనగా తెలుపు. రామరాజ్యాన్ని పగలు అని, రావణరాజ్యాన్ని రాత్రి అని అంటారు. దేవతలను నల్లగా ఎందుకు చూపించారు అనేది మీరు అర్థం చేయించొచ్చు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. మీరిప్పుడు పురుషోత్తమ సంగమయుగంలో ఉన్నారు. వారు సంగమయుగంలో లేరు, కాని మీరైతే ఇక్కడ కూర్చునున్నారు కదా.
ఇక్కడ మీరు ఉన్నదే సంగమయుగంలో. మీరు పురుషోత్తములుగా తయారయ్యే పురుషార్థాన్ని చేస్తున్నారు. వికారీ పతిత మనుషులతో మీకు ఎటువంటి సంబంధమూ లేదు. కాని ఇప్పుడింకా కర్మాతీత అవస్థ తయారవ్వలేదు. అందుకే కర్మ సంబంధికుల వైపుకు కూడా మనసు వెళ్తూ ఉంటుంది. కర్మాతీతంగా అయ్యేందుకు కావలసినది స్మృతి యాత్ర. తండ్రి అర్థం చేయిస్తున్నారు, నీవొక్క ఆత్మవు. నీకు పరంపిత పరమాత్మపై ఎంతటి ప్రేమ ఉండాలి. ఓహో, బాబా మమ్మల్ని చదివిస్తున్నారు. అంతటి ఉత్సాహం ఎవరిలోనూ ఉండడం లేదు. మాయ గడియ గడియ దేహాభిమానంలోకి తీసుకొస్తుంది. శివబాబా ఆత్మలైన మనతో మాట్లాడుతూ ఉన్నారని మీరు అర్థం చేసుకున్నప్పుడు ఆ ఆకర్షణ, ఆ సంతోషం ఉండాలి కదా. ఏ సూదిపైనైతే కొద్దిగా కూడా తుప్పు ఉండదో దానిని మీరు అయస్కాంతం ముందు పెడితే అది వెంటనే దానికి అతుక్కుపోతుంది. కొద్దిగా తుప్పు ఉన్నా అది అతుక్కోదు. ఆ ఆకర్షణ ఉండదు. ఎటువైపైతే తుప్పు ఉండదో అటువైపు నుండి అయస్కాంతం తన వైపుకు ఆకర్షిస్తుంది. పిల్లలు ఎప్పుడైతే స్మృతియాత్రలో ఉంటారో అప్పుడు వారిలో అంత ఆకర్షణ ఉంటుంది. తుప్పుంటే వారు ఆకర్షించలేరు. నా సూది పూర్తిగా పవిత్రంగా అయిపోతే నాలో ఆకర్షణ కూడా ఉంటుంది అని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు. తుప్పు పట్టి ఉన్న కారణంగా ఆకర్షణ కలగడం లేదు. మీరు చాలా ఎక్కువగా స్మృతిలో ఉంటే వికర్మలు భస్మమవుతాయి. అచ్చా, మళ్లీ ఒకవేళ ఏదైనా పాపం చేస్తే దానికి 100 రెట్లు శిక్ష పడుతుంది, తుప్పు పడుతుంది. ఇక స్మృతి చేయలేకపోతారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. స్మృతిని మర్చిపోతే తుప్పు పడుతుంది. అప్పుడు అంత ఆకర్షణ మరియు ప్రేమ ఉండదు. తుప్పు వదిలిపోతే ప్రేమ ఉంటుంది, సంతోషం కూడా ఉంటుంది. ముఖం హర్షితంగా ఉంటుంది. మీరు భవిష్యత్తులో ఈ విధంగా తయారవ్వాలి. సేవ చేయకపోతే గతించిపోయిన, కుళ్ళిపోయిన విషయాలను గురించి మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వారు తండ్రి నుండి బుద్ధియోగాన్ని తెగిపోయేలా చేస్తారు. ఏదైతే అంతవరకు మెరుపుండేదో ఇక అది కూడా మాయమైపోతుంది. తండ్రి పట్ల కొద్దిగా కూడా ప్రేమ ఉండదు. ఎవరైతే తండ్రిని బాగా స్మృతి చేస్తూ ఉంటారో వారికి తండ్రిపై ప్రేమ ఉంటుంది. తండ్రికి కూడా వారి పట్ల ఆకర్షణ కలుగుతుంది. ఈ బిడ్డ సేవ కూడా బాగా చేస్తున్నారు మరియు యోగంలో కూడా ఉంటున్నారు అనిపిస్తుంది. అటువంటి వారిపై తండ్రికి ప్రేమ ఉంటుంది. నా ద్వారా పాపమేమీ జరగలేదు కదా అని స్వయంపై గమనిక పెట్టుకుంటారు. ఒకవేళ స్మృతి చేయకపోతే తుప్పు ఎలా వదులుతుంది? తండ్రి అంటారు, చాట్ పెట్టుకున్నట్లయితే తుప్పు వదిలిపోతుంది. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలంటే తుప్పు వదలాలి. తుప్పు వదులుతుంది కూడా, కాని మళ్లీ పడుతూ ఉంటుంది. అప్పుడు 100 రెట్లు శిక్ష పడుతుంది. తండ్రిని స్మృతి చేయకపోతే ఏదో ఒక పాపకర్మ చేసేస్తారు. తండ్రి అంటారు, తుప్పు వదలకుండానైతే మీరు నా వద్దకు రాలేరు. లేదంటే ఇక శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. శిక్షలు కూడా పడతాయి, పదవి కూడా భ్రష్టమైపోతుంది. ఇకప్పుడు తండ్రి నుండి వారసత్వమేం లభించినట్లు? తుప్పు మరింత పెరిగేలాంటి పనులేవీ చేయకూడదు. ముందైతే మీ తుప్పు వదిలించుకునేందుకు ఆలోచన చేయండి. ఆలోచించకపోతే ఇక వీరి భాగ్యంలో లేదు అని తండ్రి భావిస్తారు. అర్హత కావాలి, మంచి క్యారెక్టర్లు కావాలి. లక్ష్మీనారాయణల క్యారెక్టర్లైతే మహిమ చేయబడతాయి. ఈ సమయంలోని మనుషులు వారి ఎదురుగా నిలబడి స్వయం యొక్క క్యారెక్టర్లను వర్ణించుకుంటూ ఉంటారు. శివబాబా గురించి వారికి అసలు తెలియనే తెలియదు. కాని సద్గతినిచ్చేదైతే వారే. సన్యాసుల వద్దకు వెళ్తారు కాని సర్వుల సద్గతిదాత వారొక్కరే. తండ్రే స్వర్గస్థాపన చేస్తారు,
ఇక ఆ తర్వాత కిందకే దిగాల్సి ఉంటుంది. తండ్రి తప్ప ఇంకెవ్వరూ పావనంగా తయారు చేయలేరు. మనుషులు భూమిలో గొయ్యి తవ్వుకుని అందులో కూర్చుంటారు. దానికన్నా గంగానదిలో వెళ్లి కూర్చుంటే ఎంతో కొంత శుభ్రమవుతారు. ఎందుకంటే పతిత పావని గంగా అని అంటారు కదా. మనుషులు శాంతిని కోరుకుంటారు. మరి వారెప్పుడైతే ఇంటికి వెళ్తారో అప్పుడు పాత్ర పూర్తవుతుంది. ఆత్మలైన మన ఇల్లు నిర్వాణధామమే. ఇక్కడికి శాంతి ఎక్కడి నుండి వస్తుంది? తపస్య చేస్తారు. మరి అది కూడా ఒక కర్మ చేసినట్లే కదా. మహా అయితే శాంతిగా కూర్చుంటారు. కాని శివబాబా గురించైతే వారికేమీ తెలీదు. అదంతా భక్తి మార్గము. పురుషోత్తమ సంగంయుగం ఒక్కటే. అప్పుడే తండ్రి వస్తారు. ఆత్మ స్వచ్ఛంగా అయి ముక్తి జీవన్ముక్తులలోకి వెళ్ళిపోతుంది. ఎవరైతే కష్టపడతారో వారు రాజ్యం చేస్తారు. మిగిలిన వారెవరైతే కష్టపడరో వారు శిక్షలు అనుభవిస్తారు. ప్రారంభంలో శిక్షల యొక్క సాక్షాత్కారాలు చేయించారు. మళ్లీ అంతిమంలో కూడా సాక్షాత్కారాలు జరుగుతాయి. మేం శ్రీమతంపై నడవలేదు, అందుకే మాకీ పరిస్థితి ఏర్పడింది అన్నది సాక్షాత్కారంలో చూస్తారు. పిల్లలు కళ్యాణకారులుగా అవ్వాలి. తండ్రి మరియు రచన యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. ఏ విధంగా సూదిని కిరసనాయిలో వేయడం ద్వారా తుప్పు వదులుతుందో అలాగే తండ్రి స్మృతిలో ఉండడం ద్వారా కూడా తుప్పు వదులుతుంది. లేదంటే తండ్రి పట్ల ఆ ఆకర్షణ, ప్రేమ ఉండదు. ప్రేమంతా మిత్ర సంబంధికులు మొదలైన వారి వైపుకు వెళ్ళిపోతుంది. అప్పుడిక మిత్ర సంబంధికుల వద్దకు వెళ్ళుంటారు. ఆ తుప్పు పట్టిన సాంగత్యం ఎక్కడా? ఈ సాంగత్యం ఎక్కడా? తుప్పు పట్టిన వారి సాంగత్యంలో వారికి కూడా తుప్పు పడుతుంది. తుప్పును వదిలించేందుకే తండ్రి వస్తారు. స్మృతి ద్వారానే పావనంగా అవుతారు. అర్ధకల్పం నుండి చాలా జోరుగా తుప్పుపట్టి ఉంది. ఇప్పుడు అయస్కాంతమైన తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి. బుద్ధియోగం ఎంతగా నాతో ఉంటుందో అంతగా తుప్పు వదులుతుంది. కొత్త ప్రపంచమైతే తయారవ్వాల్సిందే. సత్యుగంలో మొదట దేవీదేవతలది చాలా చిన్న వృక్షం ఉంటుంది. ఆ తర్వాత అది వృద్ధిని పొందుతుంది. ఈ ప్రపంచంలో నుండే మీ వద్దకొచ్చి పురుషార్థం చేస్తూ ఉంటారు. పైనుండెవరూ రారు. ఇతర ధర్మాల వారైతే పైనుండొస్తారు. కాని మీ రాజధాని ఇక్కడ తయారవుతుంది. చదువుపైన మరియు తండ్రి శ్రీమతంపై నడవడంపైన మొత్తం అంతా ఆధారపడి ఉంది. బుద్ధియోగం బయటకు వెళ్లినా కూడా తుప్పు పట్టుకుంటుంది. ఇక్కడికొచ్చినప్పుడు తమ లెక్కాచారాలన్నింటినీ సమాప్తం చేసుకుని జీవిస్తూనే అన్నింటినీ సమాప్తం చేసుకుని వస్తారు. సన్యాసులు కూడా సన్యాసిస్తారు. కాని ఎంతో కాలం వరకు వారికి అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకు సత్యమైన వారి యొక్క సాంగత్యం లభిస్తుందని పిల్లలైన మీకు తెలుసు. మనం మన తండ్రి స్మృతిలోనే ఉంటాము. మిత్ర సంబంధికులు మొదలైన వారి గురించైతే తెలుసు కదా. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కర్మలు చేస్తూ తండ్రిని స్మృతి చేస్తారు. పవిత్రంగా అవ్వాలి, ఇతరులకు కూడా నేర్పించాలి. అప్పుడిక వారి భాగ్యంలో ఉంటే ఈ మార్గంలో నడవడం మొదలుపెడతారు. బ్రాహ్మణ కులానికే వారు చెందకపోతే ఇక దేవతా కులంలోకి ఎలా వస్తారు? చాలా సహజమైన పాయింట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇవి వెంటనే ఎవరి బుద్ధిలోనైనా కూర్చుండిపోయేలా ఉంటాయి. వినాశకాలే విపరీత బుద్ధి అన్న చిత్రం కూడా స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఆ రాజ్యం లేదు. ఒకప్పుడు దైవీ రాజ్యం ఉండేది. దానిని స్వర్గం అనేవారు. ఇప్పుడిది పంచాయతీ రాజ్యం. ఇలా అర్థం చేయించడంలో తప్పేమీ లేదు. కాని తుప్పు తొలగి ఉంటేనే ఎవరికైనా బాణం తగులుతుంది. మొదట తుప్పును తొలగించుకునేందుకు ప్రయత్నం చేయాలి.
తమ క్యారెక్టర్ను చూసుకోవాలి. రాత్రింబవళ్ళు నేనేం చేస్తున్నాను. వంటింట్లో కూడా భోజనం వండేటప్పుడు, రోటీ చేసేటప్పుడు ఎంత వీలైతే అంత స్మృతిలో ఉండండి. విహరించేందుకు వెళ్ళినప్పుడు కూడా స్మృతిలో ఉండండి. తండ్రికి అందరి అవస్థల గురించైతే తెలుసు కదా. పరచింతన విషయాలను మాట్లాడుకున్నట్లయితే తుప్పు ఇంకా ఎక్కువగా పడుతుంది. పరచింతన విషయాలనేమీ వినకండి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఏ విధంగా తండ్రి టీచర్ రూపంలో చదివించి అందరిపైన దయ చూపిస్తారో అదేవిధంగా మీపై మీరు మరియు ఇతరులపై కూడా దయ చూపించాలి. చదువు మరియు శ్రీమతం పట్ల పూర్తి శ్రద్ధ వహించాలి. మీ క్యారెక్టర్ను సరిదిద్దుకోవాలి. రెండవ పాయింట్, పరస్పరంలో ఎటువంటి పాత కుళ్ళిపోయిన పరచింతన విషయాలను మాట్లాడుతూ తండ్రి నుండి బుద్ధియోగాన్ని తెంచకూడదు. ఏ విధమైన పాపకర్మలు చేయకూడదు. స్మృతిలో ఉంటూ తుప్పును తొలగించుకోవాలి. వరదానము. దృఢత ద్వారా బంజరు భూమిలో కూడా ఫలాన్ని పండించే సఫలతా స్వరూప భవ. ఏ విషయంలోనైనా సఫలతా స్వరూపులుగా అయ్యేందుకు దృఢత మరియు స్నేహంతో కూడిన సంఘటన కావాలి. ఈ దృఢత బంజరు భూమిలో కూడా ఫలాన్ని పండిస్తుంది. ఏ విధంగా ఈ రోజుల్లో సైన్స్ వారు ఇసుకలో కూడా ఫలాన్ని పండించేందుకు ప్రయత్నం చేస్తున్నారో అలా మీరు సైలెన్స్ శక్తి ద్వారా స్నేహం అనే నీటిని ఇస్తూ ఫలీభూతులుగా అవ్వండి. దృఢత ద్వారా నిరాశలో ఉన్నవారిలో కూడా ఆశాదీపాలను వెలిగించవచ్చు. ఎందుకంటే ధైర్యంతో తండ్రి సహాయం లభిస్తుంది. స్లోగన్. స్వయాన్ని ఎల్లప్పుడూ ప్రభువు యొక్క తాకట్టుగా భావిస్తూ నడుచుకున్నట్లయితే కర్మలలో ఆత్మికత వస్తుంది. అవ్యక్త ప్రేరణలు. ఇప్పుడు లగనమనే అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలరూపంగా చేయండి. సారథి అనగా ఆత్మాభిమాని. ఎందుకంటే ఆత్మే సారథి. బ్రహ్మబాబా ఈ విధి ద్వారా నంబర్ 1 అనే సిద్ధిని ప్రాప్తి చేసుకున్నారు. కావున బాబాను ఫాలో చేయండి. ఏ విధంగా బాబా దేహాన్ని ఆధీనం చేసుకుని ప్రవేశిస్తారు అనగా సారథిగా అవుతారు. అంతేకాని దేహానికి ఆధీనులవ్వరు. అందుకే వారు అతీతంగా మరియు ప్రియంగా ఉంటారు. అలాగే బ్రాహ్మణ ఆత్మలైన మీరందరూ కూడా బాబా సమానంగా సారథి స్థితిలో ఉండండి. సారథులు స్వతహాగానే సాక్షిగా అయ్యే ఏదైనా చేస్తారు, చూస్తారు, వింటారు మరియు అన్నీ చేస్తూ కూడా మాయ యొక్క ప్రభావం నుండి నిర్లేపిగా ఉంటారు. ఓం శాంతి.